గురుగారు ఇది నేను నా పర్సనల్‌గా చూడడం కూడా జరిగింది ఇది. తెలిసిన వాళ్ళలో జరిగింది. అంటే వాళ్ళు ఇల్లు తీసుకున్న తర్వాత మంచి సిటీలోనే తీసుకున్నారు. అట్లని చెప్పేసి ఏదో ఊరవతల తీసుకున్నట్టు కూడా కాదు. మంచి సిటీలోనే మా ఊర్లో తీసుకున్నారు. తీసుకున్న కొద్ది రోజులలో అనుకుంటా ఒక 2 నెలల తర్వాత అప్పుడప్పుడు ఇంట్లో బయట వాకిలి దగ్గర సడన్‌గా పాములు కనిపించేవి. ఏంటో అర్థం కాకపోయేది వాళ్ళకి. అలా అలా పాములు కనిపిస్తూ ఉన్నాయి. పర్టికులర్లీ ఒక పర్సన్ కానీ కనిపడేవా అందరికీ కనిపించేవి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళకి కూడా కనిపించేవి ఒక్కొక్కసారి. కానీ వచ్చిన వాళ్ళకంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆ పాము ఏం చేసేది కాదు. అత్తయ్య అనేది వస్తూ ఉంటుంది కానీ ఏం హాని చేయదు. కానీ ఒక 4 months కి వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. అయ్యో ఓకే అమ్మా. అలా ఇంకొక కేసు కూడా ఉంది. అంటే ఆ ఇల్లు మారారు ఒక దంపతులు ఇద్దరు. ఇది కూడా నేను ఎక్కడో విన్నాను యాక్చువల్లీ. మారిన తర్వాత ఒక సంవత్సరంలోనే ఆ ఇంట్లో అకస్మాత్తుగా మరణాలు జరగడము, వాళ్ళ ఫ్యామిలీలో బాగా దగ్గర మనుషులు చనిపోవడం జరిగింది. అంటే మనం మారిన తర్వాత వాస్తు అన్ని చూసుకొని వెళ్తారు కదా గురుజీ. ఇలా పాములు కనిపించడము, ఇలా అకస్మాత్తుగా మరణాలు జరగడము, ఇలాంటివన్నీ వాస్తుతోనే సంబంధం ఉంటుందా గురుజీ? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎందుకంటే పూర్వకాలంలో ఆత్మరక్షణార్థము మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే సర్పానికి సంబంధించిన భయంతో దానివల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందని ఏదో ఒక కారణం చేత వీళ్ళు చెయ్యకపోయినా ఇంకొకరి చేతైనా రక్షణ కోసంగా దాన్ని ఏదైనా చేయించున్నట్లయితే అవి సర్పదోషాలుగా చెప్పడం జరుగుతుంది. మనం ఏదైనా ఒక భూమిని మనం స్థలాన్నిగా నిర్ణయించుకొని గృహ నిర్మాణం చేయాలి అని అనుకుంటే వాస్తు పూజ చేసే సందర్భంలో మనము శల్యదోషాలు లేదా కుండకు సంబంధించిన పెంకులు కానీ, శల్యదోషాలంటే ఎముకలు కానీ బొగ్గులు కానీ ఆ యొక్క స్థలంలో ఉండకూడదు. స్థల శుద్ధి అని అంటారు. ఫస్ట్ స్థల శుద్ధి జరిపిన తర్వాత మాత్రమే వాస్తు పూజను జరపాలి. ఇది శాస్త్రం. అంటే వాస్తు పూజ జరుపుకోవాలి అని అంటే స్థలాన్ని శుభ్రపరచుకొని అందులో శల్యదోషాలు కానీ లేదా కుండ పెంకులు కానీ లేదా బొగ్గులు కానీ ఇటువంటివి లేకుండా చూసి ఆ తర్వాత వాస్తు పూజ చేయాలనేది శాస్త్రం చెప్తుంది. ఆ సందర్భంలో మనము ప్రస్తుత కాలంలో దాన్ని గమనించకుండా లేదా పాత వాళ్ళు లేదా అంతకుముందు కట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ స్థలాలలో పాత స్థలాలు అయినప్పుడు ఏదన్నా పాము పుట్టలు కానీ ఆ పాము మట్టి ఉన్న ప్రదేశంలో గృహ నిర్మాణం చేసేటప్పుడు కొన్ని పూజలు జరిపించి ఆ తర్వాత భూమి స్థల శుద్ధి అనేది చెయ్యాలి. అలా చెయ్యకుండా భూమిని చదును చేసే సాంప్రదాయంలో వాళ్ళు అవన్నీ కొట్టేసి చదును చేసేసి ఆ తర్వాత గృహ నిర్మాణం చేసేసి ఉన్నారు. సో మనకి తెలియదు ఆ విషయం. వాళ్ళు కట్టేటప్పుడు అమ్మేవాళ్ళు ఈ పని చేసి ఉండొచ్చు. అలా చేసినప్పుడు స్థల దోషం. ఇప్పుడు మన పూర్వీకులు కాలం చేశారు అంటే పలానా చోట బరియల్ గ్రౌండ్లో ఉంది అని అంటే మనం అక్కడికి పోయి ఎలా అయితే నమస్కారం చేసుకుంటామో పాము అంటే చెవులున్నవంటారు. కానీ అది వాసన పసిగట్టి అది ఎంత దూరమైనా కూడా శత్రువుని వెంటాడుతుంది అనేది కూడా మనం వింటూ ఉంటాం. అందుకని దాని యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించో లేకపోతే పాము పుట్ట ఉన్న ప్రదేశాన్ని వీళ్ళు తొలగించి గృహ నిర్మాణం చేసినప్పుడు వాటి యొక్క సంతతి ఏదైతే ఉంటుందో అవి ఎక్కడ తిరిగినా ఆ యొక్క ప్రదేశానికి చుట్టూ సంచరిస్తూ ఉండడాన్ని మనం వాస్తురీత్యా తెలుసుకోవచ్చు. మనకు అంతెందుకమ్మా, పూర్వీకులకు సంబంధించి మనం పితృతర్పణాలు ఖచ్చితంగా ఆచరించాలని ఎందుకు చెప్తారు? ఆ యొక్క పుణ్యతిథుల సమయంలో మన పూర్వీకులు గతించిన వాళ్ళందరూ కూడా వారి కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి ఏ కుటుంబ సభ్యుడు వారి కుటుంబంలో పుణ్యతిథులు ఆచరిస్తున్నారో అని చూచి వారి కుటుంబంలో సకల శుభాలు కలిగేలా ఆశీర్వదిస్తారు. అయితే పితృకర్మలు అనేవి ఆ ఇంట్లో పుట్టిన వారసుడు మాత్రమే ఆచరించాలి. కానీ వీళ్ళు గనక ఏముందులే తాతగారు పోయారు లేకపోతే వాళ్ళు మనం ఏడ గుర్తుంటాము లేదా వాళ్ళని ఏడ గుర్తుపెట్టుకుంటామనే సాంప్రదాయంలో గనక ఆచరించకపోతే మన యొక్క పితృదేవతలే శాపగ్రస్తులుగా మారి ఆ కుటుంబంలో నిర్వంశం అవ్వాలని దీవిస్తారు. శాపగ్రస్తులు అవుతారు. నిర్వంశం అంటే ఏంటి? పుత్ర సంతానం కలిగితే వంశోద్ధారకుడు పుడతాడు. అంటే పుత్ర సంతానం అనేది కలగదు. కలగకుండా ఉండడానికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయో అన్ని రకాలు ఆ తర్వాత జనరేషన్ నుంచి ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ తప్పు ఎవరు చేశారనేది మనం తెలుసుకునేసరికి చాలా జీవితాన్ని నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అందువల్ల ఏంటి, సంతానం కలగాలంటే పెళ్లి కావాలి కాబట్టి సకాలంలో వివాహం కాదు.
లేదా దాంపత్య జీవితంలో సఖ్యత ఉంటేనే సంతానం కలుగుతారు, లేదా ఆ సందర్భంలో దాంపత్య జీవితాల మధ్య ఎడబాటు కానీ, లేదా ఒకరికి 7 జాబ్ ఉంటే ఇంకొకరు విదేశాల్లో జాబ్లో సెటిల్ అవ్వడం కానీ, ఇలాంటి సందర్భాలలో వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు పెరగడానికి కొన్ని కారణాల చేత పరస్పర విభేదాలతో విడిపోవడం కానీ ఇలాంటివి జరిగి ఆ యొక్క సంతతి మధ్యలో ఆగిపోవడానికి ప్రధానమైన కారణమవుతుంది. లేదా స్త్రీ సంతానం అధికంగా కలుగుతూ ఉంటారు. పుత్ర సంతానం కోసం వీళ్ళు ప్రయత్నం చేయడము, మరలా ఇంకొక పాప పుట్టడం, అట్లా కొంతమంది జీవితాల్లో చూడండి 4, 5 మంది ఆడపిల్లలు ఉన్న కుటుంబాలను కూడా మనం గమనించవచ్చు. సో అటువంటి కుటుంబాలలో ఈ సమస్య ఎక్కడైతే వస్తుందో తెలుసుకొని పితృకర్మలు ఆచరించినప్పుడు శుభ ఫలితాలు ఎలా అయితే పొందుతారో, జాతక రీత్యా మనం ఇన్ని రకాలుగా తెలుసుకున్నప్పుడు వాస్తు శాస్త్ర రీత్యా కూడా భూమి పరీక్ష చేయకుండా మనం గృహ నిర్మాణం కనుక చేస్తే ఆ తర్వాత ఇటువంటి పరిస్థితులతోనే ఇబ్బందులు ఎదుర్కోవడానికి ప్రధానమైన కారణమవుతుంది. అదేవిధంగా దక్షిణ నైరుతి, పడమర నైరుతి కార్నర్లో ఉన్న బిట్లకు రాజవీధి అంటే మెయిన్ రోడ్డుకు ఎదురుగా వీధిపోటు కనుక తగులుతూ ఉంటే ఆ ఇంట్లో దక్షిణముఖంగా దక్షిణ నైరుతిలో కనుక వీధిపోటు ఉంటే ఆకస్మికంగా స్త్రీ మరణాలు సంభవిస్తాయి. అదేవిధంగా పడమర నైరుతి భాగంలో రాజవీధి ఉండి ఆ యొక్క స్థలానికి కనుక వీధిపోటు కనుక ఉన్నట్లయితే పురుషులకు సంబంధించిన ఇంటి యజమానికి సంబంధించిన ఆకస్మిక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకని వాస్తురీత్యా మనం అనుసరించేటప్పుడు గురువుగారు మరి ఇప్పుడు మనకి ఇంత హైదరాబాద్ మహానగరంలో మాకు ఆ స్థలం చాలా తక్కువలో దొరికింది, మరి మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఎట్లా అనంటే ఖచ్చితంగా పరిష్కార మార్గం లేకుండా ఉండదమ్మా. గృహ నిర్మాణం చేసే సందర్భంలో మనం ఆచరించవలసిన విషయం ఏంటి, స్థలానికి సంబంధించి ఇంటికి స్థలానికి గ్యాప్ ఇచ్చి మనం కట్టుకోవాలి. ఇక్కడ ఒక మనిషికి బట్టలు శరీరానికి రక్షణని ఎలా కల్పిస్తున్నాయో ఒక ఇంటికి ప్రహరీ రక్షణ అలా కల్పిస్తుంది. మనం ప్రహరీ మీద దక్షిణం కానీ పడమర కానీ ప్రహరీ మీదే హద్దు మీదే కట్టుకోవచ్చు అనేది వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. కానీ వాస్తుశాస్త్రరీత్యా ఇలా కోణవేదలు కానీ వీధిపోట్లు కానీ ఉన్నప్పుడు ప్రహరీకి ఇంటికి గ్యాప్ ఇచ్చి నిర్మాణం కనుక చేసుకున్నట్లయితే వాస్తు దోషం గోడ వరకే ఆగిపోతుంది. ఇప్పుడు ఒకింటి నుంచి ఒక ఇల్లు ఆనుకొని కట్టినప్పుడు ఏమవుతుంది, అవతలింటి వాడు వాస్తు సరిగా లేనప్పుడు వాడి వాస్తు దోషాలు ఈ ఇంటి వాడికి కూడా ఎలా అయితే వర్తిస్తాయో ఇంటికి ఆనకుండా ప్రహరీ నిర్మాణం చేసినప్పుడు వాస్తు దోషాలు అనేది గోడ వరకే వర్తిస్తాయి. ఆ ఇంటి యజమాని మీద ఎటువంటి కీడును కలిగించవు. అటువంటి సందర్భాలలో కోణవేదను కూడా పోగొట్టుకోవాలి అంటే మనకు కోణం ఉంటే కోణవేద ఉంటుంది. అదే దాన్ని అర్ధచంద్రాకారంలో కనుక కడితే కోణం లేనప్పుడు దిక్కే లేనప్పుడు దోషం ఉండదు. అంటే దిగ్దోషాలు తొలగిపోవడానికి ఆ యొక్క మూల భాగాన్ని అర్ధచంద్రాకారంలో 180 degrees అంటే దాన్ని కార్నర్గా రౌండ్గా నిర్మాణం చేసుకోవాలి. అలా కట్టినిళ్లకు ఎటువంటి వాస్తు దోషాలు వర్తించవు. కోణవేదలు ఉన్నా కూడా అంటే వీధిపోట్లు ఉన్నా కూడా ఆ ఇంట్లో యజమానులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా గొప్ప ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.